శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుణ్ణి గంధర్వులు బంధిస్తే అప్పుడు వాళ్ళ యొక్క సేనానాయకులందరూ కూడా ధర్మరాజు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే భీమసేనుడు మంచి పనే జరిగిందని ఆనందిస్తూ ఉంటే ధర్మరాజు అడ్డుపడి, తప్పునైనా ఎవరైనా మన శరణు కోరితే వాళ్ళని రక్షించడం అనేటువంటిది ఆర్తత్రాణ పరాయణత్వం అనేటువంటిది మన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు. అందులో మనకు కావలసిన వాళ్ళు మన సోదరుడు. అందువల్ల తప్పనిసరిగా మీరు వెళ్ళి దుర్యోధనుని విడిపించి గంధర్వుల దగ్గర నుంచి తీసుకెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురు కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ గంధర్వులతోటి ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. యుద్ధం చేసేటప్పటికీ ఈ పాండవుల యొక్క ధాటికి గంధర్వులు నిలవలేనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు వెంటనే చిత్రసేనుడు తాను కూడా కాసేపు స్వయంగా యుద్ధం చేసిన తర్వాత అప్పుడు అర్జునుడికి తన స్వస్వరూపంతో కనిపించి, నాయన అర్జున, నేను నీ స్నేహితుడిని చిత్రసేనుడిని అని చెప్తే అప్పుడు వెంటనే ఆయన మీదకి ప్రయోగించేటువంటి అస్త్రాలను ఉపసంహరించుకున్న అర్జునుడు ఎంతో సన్నిహితంగా మాట్లాడి వీళ్ళని విడుదల చేయండి అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు వెంటనే వాళ్ళు జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. దేవేంద్రుడు మమ్మల్ని పంపించాడా, మేము వచ్చాము, ఇతను దుర్మార్గుడు, వీడిని విడుదల చేయమంటున్నారు అని అన్న మా సోదరుడు, అందువలన ఇతన్ని మనము తప్పనిసరిగా బంధవిముక్తుడిని చేయండి అని ప్రార్థిస్తే వాళ్ళు ఆ విధంగా చేశారు. ధర్మరాజు కూడా గంధర్వులందరినీ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు. చెప్పించిన తర్వాత గంధర్వులందరూ కూడా అప్సరలతో సహా నిష్క్రమించారు. దేవలోకం తతో గత్వా గంధర్వై సహితస్తదాన్యవేదయచ్చ తత్సర్వం చిత్రసేన శతక్రతో దేవరాడపి గంధర్వాన్ మృతాంస్తాన్ సమజీవయద్ దివ్యేన అమృతవర్షేణ ఏహత కౌరవైర్యుధి. అప్పుడు చిత్రసేనుడు గంధర్వులందరితో కలిసి దేవలోకానికి వెళ్ళాడు. వెళ్ళి జరిగిందంతా కూడా దేవేంద్రుడికి తెలియజేశాడు. అప్పుడు దేవేంద్రుడు కౌరవులతో యుద్ధం చేస్తూ మరణించినటువంటి గంధర్వులందరినీ మళ్ళీ బ్రతికించాడు. తన యొక్క దివ్యామృత వర్షంతో వాళ్ళని బ్రతికించాడు. జ్ఞాతీస్తాన్ అవముచ్యాధ రాజధారాంశ సర్వసాకృత్వా చ దుష్కరం కర్మ ప్రీతియుక్తాశ్చ పాండవాః శస్త్రీ కుమారే కురుభిః పూజ్యమానా మహారథాః బభ్రాజిరే మహాత్మాన కర్తు మధ్యే యథా ఆగ్నయః. ఈ విధంగా జ్ఞాతులను, రాజకుల స్త్రీలను అందరినీ విడిపించి అసాధారణమైన పని చేయగలిగినందుకు పాండవులంతా ఆనందించారు. మహాత్ములు, మహారథులైనటువంటి ఆ పాండవులను స్త్రీ బాలకులతో సహా కౌరవులందరూ కూడా పూజించారు. యాగమధ్యంలోని అగ్నుల వలె ఆ పాండవులు ప్రకాశించారట. తతో దుర్యోధనం ముక్తం భ్రాతృభి సహితస్తదా యుధిష్ఠిరస్తు ప్రణయాద్ ఇదం వచనమబ్రవీత్. అప్పుడు సోదరులందరితోటి కలిసి ధర్మరాజు బంధ విముక్తుడైనటువంటి దుర్యోధనుడితో ప్రేమగా ఈ విధంగా చెప్పేట, మాస్మతాత పునఃకార్షీహి ఈదృశం సాహసం క్వచిత్ నహి సాహసకర్తార సుఖమేధంతి భారత. ఓ దుర్యోధన, మళ్ళా ఎప్పుడు ఇటువంటి సాహసం చేయకయ్యా. ఎందుకంటే ఎల్లప్పుడూ సాహసాలు చేస్తే మనము రక్షింపబడతాము అని అనుకోకూడదు. సాహసికులకి సుఖం అనేటువంటిది ఉండదు. అందువలన అస్తమానం ఇటువంటి సాహసాలు మటుకు చేయకయ్యా అని అన్నాడు. తెలుగులో కూడా ఎర్రన్ గారు, ఎన్నడు నిట్టి సాహసములింక నొనర్పుకుమయ్యా దుర్జనుండన్నున సాహస క్రియలొనర్చి నశించు అని చెప్తూ అందులో దుర్జనుడనే మాటను కూడా చేర్చి ఉపదేశానికి పుష్టిని అవుతెచ్చాలని ఆయన జారన్ గారు చేకూర్చారు. ఇందులో మటుకు వ్యాసుడు మటుకు దుర్జనుడు అనలేదు, నహి సాహసకర్తార సుఖమేదంతి భారత అని అన్నారు. అందువలన స్వస్తిమాన్ సహిత సర్వై భ్రాతృభి కురు నందన గృహాన్ వ్రజ యథాకామం వైమనస్యంచ మా కృథాః. ఓ కురునందన, నువ్వు సోదరులందరితో కలిసి క్షేమంగా స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళు. మనస్సులో ఏమీ ఖేదం పెట్టుకోకు. ఇలాగా మేము నిన్ను రక్షించామని, నువ్వు మా చేత రక్షింపబడ్డావని ఇలాంటి బాధలేమి నువ్వు పెట్టుకోకు అని చెప్పాడు.
పాండవేనాభ్యనుజ్ఞాత రాజా దుర్యోధనస్తదా ప్రణమ్య ధర్మపుత్రంతో గతేంద్రియ యువాతుల విధీర్యమాణో వ్రీడావాన్ జగామనగరం ప్రతి. ఆ విధంగా ధర్మరాజు యొక్క అనుమతి పొందాడు. అప్పుడు దుర్యోధనుడు మటుకు ఆయనకి నమస్కారం చేసి తమ నగరానికి బయలుదేరాడు. అవయవాలు పనిచేయనటువంటి రోగిలాగా, తన అవయవాలు పనిచేయకపోతే రోగి ఏ విధంగా అయితే ఉంటాడో అలా సిగ్గుతో అతడు బద్దలైపోతున్నాడు. అయ్యో, ఎంతటి ఉపద్రవం వచ్చింది, నేనేదో రాక్షసానందం పొందుదాన్ని ఇక్కడికి వస్తే నా బ్రతికే ఇలా అయిపోయింది అని అతని మనసులో చాలా ఖేదాన్ని పొందాడు. తస్మిన్ గతే కౌరవేయే కుంతీపుత్రో యుధిష్ఠిర భ్రాతృభి సహితో వీర పూజ్యమానో ద్విజాతిభి తపోధనైస్తతై సర్వై వృతశక్రైవామరై తథా ద్వైతవనే తస్మిన్ విజహారముదాయుత. ఈ విధంగా దుర్యోధనుడు కౌరవులు వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. కుంతీసుతుడైనటువంటి ధర్మరాజు సోదరులు, బ్రాహ్మణులు, తాపసులు కూడా పూజిస్తూ ఉండగా, ఆ సోదరులు, బ్రాహ్మణులు, తాపసులు అందరూ పూజిస్తూ ఉండగా ధర్మరాజు దేవతల మధ్య ఉన్న దేవేంద్రుల్లా ప్రకాశిస్తూ ఆ ద్వైతవనంలో ఆనందంగా విహరించట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్ర పర్వణి దుర్యోధన మోక్షణే షట్చత్వారింశదధిక 200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో దుర్యోధన మోక్షణం అనేటువంటి 246వ అధ్యాయము పూర్తయింది. 247వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. జనమేజయుడికి ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు చెబుతున్నాడు. ఇంతవరకు చెప్పేటప్పటికప్పుడు జనమేజయుడు ప్రశ్న అడుగుతున్నాడు మళ్ళీ. శత్రుభిర్జితబద్ధస్య పాండవైశ్చ మహాత్మభిః మోక్షితస్య యుధా పశ్చాత్ మానిన సుదురాత్మనః కథనస్యావలిప్తస్య గర్వితస్య నిత్యసః సదా చ పౌరుషౌదార్యైః పాండవాన్ అవమన్యతః దుర్యోధనస్య పాపస్య నిత్యాహంకారవాదినః ప్రవేశో హాస్తినపురే దుష్కర ప్రతిభాతి మే తస్య లజ్జాన్వితస్యైవ శోకవ్యాకులచేతసః ప్రవేశం విస్తరేణ త్వం వైశంపాయన కీర్తయ. శత్రువులు దుర్యోధనుని ఓడించి బంధించారు. మహాత్ములైనటువంటి పాండవులు గంధర్వులతో పోరాడి అతన్ని విడిపించారు. ఇటువంటి పరిస్థితుల్లో అభిమాని, దురాత్ముడు, ఆత్మశ్లాఘి, మదించినటువంటి వాడు, ఎప్పుడు గర్వంతో ఉండేటువంటి వాడు, తన పౌరుషంతో, ఔదార్యంతో పాండవుల్ని ఎప్పుడూ కూడా పరాభిమించాలి అని అనుకునేటువంటి వాడు, పాపాత్ముడు, మహా అహంకారి అయినటువంటి దుర్యోధనుడు ఎలాగ మళ్ళీ హస్తినాపురంలో ఎలా ప్రవేశించాడయ్యా, ఇన్ని బాధలు పడుతును, అతని మనస్సు ఇవన్నీ క్షమించగలిగిందా? జనమేజయుడికి సందేహం వచ్చింది. ఇంత జరిగితే అతని మనస్సు ఊరుకోగలిగిందా? ఎందుకంటే వాడు దురహంకారి, పాండవుల్ని బాధించాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు, వాళ్ళని పరాభవించాలి అనే ఉద్దేశం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు పాండవుల చేత రక్షింపబడ్డాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆయన హస్తిలో ప్రవేశించడమే అసలు చాలా కష్టం తిరిగి. అటువంటిది వైశంపాయన నువ్వు చెప్తున్నావు, శోక కలుషితమైనటువంటి సిగ్గుతో, మనస్సుతో ఆ సుయోధనుడు హస్తిలో ఎలా ప్రవేశించాడు, అతని మానసిక స్థితి ఎలా ఉంది, అదంతా చెప్పవయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు. ధర్మరాజని సృష్టస్తు ధార్తరాష్ట్ర సుయోధన లజ్జయాధోముఖ సీదన్ ఉపాసర్పస్సు దుఃఖిత. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, ధర్మరాజు విడిపించగా ఆ ధృతరాష్ట్రసుతుడైనటువంటి దుర్యోధనుడు సిగ్గుతో తల వంచుకుని దుఃఖంతో ఖిన్నుడై నిష్క్రమించాడయ్యా. స్వపురం ప్రయయో రాజా చతురంగ బలానుఘాసోకోపహతయా బుద్ధ్యా చింతయా పరాభవం. శోకంతో అతని బుద్ధి అంతా చెదిరిపోయింది. జరిగిన పరాభవాన్నే మాటి మాటికి తలుచుకుంటున్నాడు. హృదయ పలకం మీద అదే గుర్తుకొస్తుంది. అటువంటి సుయోధనుడు చతురంగ బలాన్ని అనుసరిస్తుండగా ఎలా ఇంటికి చేరాడో తెలవదు, కానీ అలా నగరానికి బయలుదేరాడయ్యా. విముచ్యపథి యానాని దేశేషు యవసోదకే సన్నివిష్ట శుభేరమ్యే భూమి భాగే దేప్సితం హస్యస్వరథపాదాతం యథాస్థానం నివేశయత్. మార్గ మధ్యంలో ఆహారం, నీరు బాగా దొరికే చోట వాహనాలన్నీ విడిచిపెట్టి ఒక రమణీయమైనటువంటి భూభాగంలో తన ఇష్టం వచ్చినట్టుగా నిలిచి ఆ చతురంగ బలాలను వారికి అనువైనటువంటి ప్రదేశాల్లో నిలవమన్నాడు.
అధోపవిష్టం రాజానం పర్యంకే జ్వలన ప్రభే ఉపపృతం యథా సోమం రాహుణ రాత్రి సంక్షయే. ఆ పైన అగ్నిజ్వాలల్లా ప్రకాశిస్తున్నటువంటి ఒక శయనం మీద కూర్చున్నట్ట. నిశావసేన వేళలో రాహుగ్రస్తుడైనటువంటి చంద్రుడు ఏ విధంగా కాంతిహీనుడైపోతాడో అలాగే ఆ దుర్యోధనుడు కూడా శోభను కోల్పోయి ఉన్నాడయ్యా. ఉపాగమ్యాబ్రవీత్ కర్ణ దుర్యోధనమిదం తదా దిష్ట్యా జీవసి గాంధారే దిష్ట్యాన సంగమ పునః దిష్ట్యా త్వయా జితాశ్చైవ గంధర్వాః కామరూపిణః. అప్పుడు మెల్లగా కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చే సుయోధన, అదృష్టం వల్ల బతికిపోయావు, దానివల్లనే మనం మళ్ళా ఇలా కలిసాం కూడాను. భాగ్యవశాన్న కామరూపులైనటువంటి గంధర్వులను కూడా మనం గెలవగలిగాము అన్నట్ట. అంటే అప్పుడు ధర్మాన్ని అతిక్రమించడం మాట. తను గెలవలేదు. ఆ పాండవులు ఆ గంధర్వుల్ని జయించి వీళ్ళని విడిపించారు. అయితే మనం గంధర్వులను కూడా గెలవగలిగాము అని అంటున్నాడు మాట. అది దిష్ట్యా సమగ్రాన్ పశ్యామి భ్రాతృంసే కురు నందన విజగీషూన్ రణే యుక్తాన్ నిర్జితారీన్ మహారథాన్. ఓ కురునందన, అదృష్టవశాన్ని నీ సోదరులందరినీ మళ్ళా చూడగలుగుతున్నాను. వాళ్ళందరూ జయశీలురు, రణాసక్తులు, శత్రువులను ఓడించినటువంటి మహారథులు అంటూ స్తుతి మాటలు మాట్లాడాడు. అహం త్వభిధృత సర్వై గంధర్వై పశ్యతస్తవ నాశక్నమం స్థాపయితం ధీర్యమాణం చ వాహినీం. నువ్వు చూస్తుండగానే గంధర్వులందరూ నన్ను పరిగెత్తించారు. చెదిరిపోయేటువంటి సేనను కూడా నేను నిర్వహించలేకపోయానయ్యా. సరక్షతాంగశ్చ భృశం వ్యపయాతో అభిపీడిత ఇదంత్వత్యద్భుతం మన్యే యద్యుష్మానిహ భారత అరిష్టానక్షతాంస్తాపి సదార బలవాహనాన్ విముక్తాన్ సంప్రపశ్యామి యుద్ధాత్ తస్మాదమానుషాత్. బాణాల యొక్క తాకిడి వలన తీవ్రంగా గాయపడి బాధతో నేను పారిపోయానయ్యా. ఇది చాలా అద్భుతంగా ఉంది. అమానుషమైనటువంటి ఆ యుద్ధంలో గాయపడకుండా, నష్టపోకుండా, అంతఃపురస్తులతో, సేనలతో, వాహనాలతో విముక్తి పొందినటువంటి మిమ్మల్ని నేను మళ్ళీ చూడగలుగుతున్నాను. అసలు చూడగలనా లేదా, ఏమవుతుందో తెలవనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నప్పుడు అది చాలా ఆనందంగా ఉందయ్యా మళ్ళీ చూడగలిగినందుకు. నైతస్య కర్త లోకేస్మిన్ పుమాన్ భారత విద్యతే కృతంతే మహారాజా సహ భ్రాతృభిరాహవే. నీ సోదరులతో కలిసి యుద్ధంలో నువ్వు ప్రదర్శించినటువంటి పరాక్రమం అంటే పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి వాడు ఈ లోకంలో మరొకడు లేడయ్యా అని ఆ కర్ణుడు స్తుతి చేస్తున్నాడు. ఎందుకంటే హృష్టో దృప్యది దృప్తో ధర్మమతిక్రామతి అని ఆపస్తంభ వచనం ఒకటి ఉన్నది. అంటే ఏంటి, సంతుష్టుడైనటువంటి వాడు ఏంటంటే పొగరుతో ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ పొగరు ఏం చేస్తుంది అంటే ధర్మాన్ని అతిక్రమింపచేట్లా చేస్తుంది. అలాగా వీళ్ళు ఇప్పుడు మనం అంతా నెగ్గేసాము అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు తప్ప వీళ్ళు విడిపించినటువంటి వాళ్ళు పాండవులు. దానివల్ల మనము వాళ్ళ దగ్గర నుంచి ఆ పరాభవంతో మళ్ళీ వాళ్ళు విడిపిస్తే మనం విడిపించబడి వెనక్కి వస్తున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించినట్టు, గ్రహించకపోతే గ్రహించకపోయినట్టు ఆ దుర్యోధన్ని పొగడడం అనేటువంటి దానికి అంతే ఆ కర్ణుడి యొక్క మతం ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువల్లనే కర్ణుడిని కూడా అంత కొన్ని సుగుణాలు ఉన్నప్పటికీ కూడా కర్ణుడు ఈ దుష్టుల యొక్క సాంగత్యంలో దుష్టమైనటువంటి పనులు చేస్తూ దుష్టుడిగానే ఉన్నాడు. అంతేగాని అతని మనసులో సచ్చీలత అనేటువంటిది లేదు ఆ కర్ణుడిలో. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్ర పర్వణి కర్ణ దుర్యోధన సంవాదే 47+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్ర పర్వం ఉపపర్వంలో కర్ణ దుర్యోధన సంవాదము అనేటువంటి 247వ అధ్యాయం పూర్తయింది. 248వ అధ్యాయంలో ప్రవేశించాం. దుర్యోధనుడు ఆ మాటలన్నీ విన్నాడు, కర్ణుడు చెప్పిన మాటలు విని అప్పుడు అతనితో చెప్తున్నాడు, అజానతస్తే రాధేయ నాభ్యసూయామ్యహం వచః జానాసి త్వం జితాన్ శత్రున్ గంధర్వాన్ తేజసామయా. ఓ రాధేయ, నీకు విషయం అంతా తెలవదు. ఎందుకంటే నువ్వు ఆ గంధర్వుల చేత దెబ్బలు తిని పారిపోయావు. నువ్వు ఆ పారిపోయిన తర్వాత జరిగేటువంటి మాటలు నీకు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. అందువల్లనే నువ్వు ఇలా మాట్లాడుతున్నా నేను కోపించడం లేదు
లేకపోతే నీ మాటలు ఏంటంటే ఎత్తుబడుపు మాటల్లో ఉంటాయి. ఎందుకంటే నేనేమి యుద్ధం చేసి గంధర్వులను జయించలేదు. అబ్బా నువ్వు గంధర్వులను జయించావు, నీ పరాక్రమం బాగుంది అని అంటే అలాగ వాళ్ళ చేత బంధింపబడి ఆ జ్ఞాతులైనటువంటి పాండవుల చేత విడివింపబడి నేను సిగ్గుతో సగం చచ్చినటువంటి వాడిని ఇప్పుడు తిరిగి వస్తుంటే నన్ను పట్టుకుని నువ్వు అంత గొప్ప పరాక్రమం చేసేవు అంటే కనుక కోపం రావాలి కదా దుర్యోధనుడికి. కోపం రాలేదు అంటే అతను అనుకుంటున్నాడు ఈ రాధేయుడికి పూర్తి విషయం తెలవదు అని. నేను నా పరాక్రమంతో నేను గంధర్వులను ఓడించినటువంటి విషయం నీకు తెలుసు. ఆయోధితాస్తు గంధర్వా సుచిరం సోదరైర్మమ మయాస మహాభాగో కృతశ్చోభయతక్షయ. అయితే నా సోదరులు నాతో కలిసి చాలాసేపు గంధర్వులతో పోరాడారయ్యా, ఇరువైపులా కూడా నష్టం కలిగింది. మయాధికాస్త్వయుధ్యంత యదా సూరా వియద్గత తదా నోన సమయుద్ధం అభవత్ కేచరైః సహ. అయితే మాయ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అధికులు అయ్యారు. ఆ గంధర్వ వీళ్ళు గగనచారులే యుద్ధం చేసినప్పుడే వాళ్ళతో సమానంగా మేము యుద్ధం చేయలేకపోయాము. పరాజయంత ప్రాప్తాస్మః రణే బంధనమేవచ సభృత్యామాచ పుత్రాశ్చ సదార బలవాహనాః. యుద్ధంలో మేము ఓడిపోయామయ్యా, నెగ్గలేదు. సేవకులతోటి మంత్రులతోటి పుత్రులతోటి అంతఃపుర కాంతులతోటి సేనలతోటి వాహనాలతో సహా మేము బందీలమయ్యాం. ఈ విషయాలు నీకు తెలిసినట్లేదు. ఉచ్చైర ఆకాశ మార్గేణ హృతాస్మస్తై సుదుఃఖితా అధన సైనికా కేచితమాచాశ్చ మహారథా ఉపాగమ్య అబ్రువందీనా పాండవాన్ శరణ ప్రధాన్. ఆ గంధర్వులు ఆకాశ మార్గంలో మమ్మల్ని తీసుకుపోయారు, ఎంతో దుఃఖం కలిగింది. అప్పుడు మహారథులైనటువంటి మా అమాత్యులకు అందరూ మా సైనికులు కలిసి దీనులై శరణప్రదాతలైనటువంటి పాండవుల దగ్గరికి పోయి ఇలా విధంగా పలికారు. ఏష దుర్యోధన రాజా ధార్తరాష్ట్ర సహానుజ సామాత్యదారో హ్రియతే గంధర్వే దేవమాశ్రితై. ఈ ధార్తరాష్ట్రుని సుయోధన నరపతిని సోదర అమాత్య భార్య సహితంగా గంధర్వులు అపహరించి ఆకాశ మార్గాన్ని తీసుకెళ్తున్నారు అని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మా అమాత్యులందరూ కూడాను ఆయన దగ్గరికి వెళ్ళి దీనంగా చెప్పారయ్యా. తం మోక్షయేత భద్రం నః సహదారం నరాధిపం పరాభవో మా భవిష్యత్ కురుదారేషు సర్వసహ. అందువలన అంతఃపురస్తులతో సహా దుర్యోధనుని మీరు విడిపించండి, మీకు మేలు జరుగుతుంది. కురుకాంతలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పరాభవం జరగకూడదని ప్రార్థించారు. ఏవముక్తేతు ధర్మాత్మ జ్యేష్ఠ పాండుసుతస్తదా ప్రసాద్య పాండవాన్ సర్వాన్ జ్ఞాపయిత మోక్షనే. వాళ్ళు అలా అడగగానే ఆ పాండు కుమారుల్లో పెద్దవాడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు తన తమ్ములను అన్వయించి మమ్మల్ని విడిపించమని ఆజ్ఞాపించాడయ్యా. అధాగమ్య తముద్దేశం పాండవా పురుషర్రవా శాంతపూర్వమయా చంతా శక్తా సంతో మహారథా. అప్పుడు ఆ పురుషశ్రేష్ఠులైన మహారథులైన పాండవులు ఆ ప్రదేశానికి వచ్చి సామర్థ్యానికి లోటు లేకపోయినా మంచి మాటలతోనే గంధర్వులను అర్థించారు. యదా చాస్మాన్ నముముచు గంధర్వా శాంతితాహపి ఆకాశచారిణో వీరా నదంతో జలదాయవ తతో అర్జునశ్చ భీమశ్చ యమజో చ బలోత్కటో ముముచు శరవర్షాన్ని గంధర్వాన్ ప్రత్యనేకసః. ఆ భీముడు బలసంపన్నులైనటువంటి నకుల సహదేవులు అసంఖ్యాకులైనటువంటి ఆ గంధర్వుల మీద బాణవర్షం కురిపించారయ్యా. ఎందుకంటే వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళేమీ అంగీకరించకపోయేటప్పటికీ వెంటనే వాళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. అధ సర్వే రణం ముక్త్వా ప్రయాస ఖేచరా దివం అస్మానేవాభికర్షంతో దీనాన్ ముయిత మానసా. అయినా గంధర్వులంతా యుద్ధాన్ని మాని దీని లేనటువంటి మమ్మల్ని లాగుతూ గగనతలంపైకి ఎగిరారు. తత సమంతాత్ పశ్యామ శరజాలేన వేషితం మానుషాన్ని శాస్త్రాన్ని ప్రముచంతం ధనంజయం. ఆ సమయంలో ఆ అర్జునుడు వేశాడయ్యా గొప్ప బాణాల యొక్క వల ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ అర్జునుడు దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తూ కనిపించాడు. సమావృత దిశో దృష్ట్వా పాండవేన శతైశ్వర ధనంజయ సఖాత్మానం దర్శయామాస వై తదా. ఆ అర్జునుని యొక్క వాడి బాణాలు దిక్కులన్నింటినీ ఆవరించగా చూసి ఆ అర్జునుడి మిత్రుడైనటువంటి చిత్రసేనుడు ప్రత్యక్షమయ్యాడు. చిత్రసేన పాండవేన సమాశ్లిష్య పరస్పరం కుశలం పరిపృచ్ఛతై పృష్టశ్చాప్యనామయం. వెంటనే ఆ చిత్రసేనుడు అర్జునుడు పరస్పరం కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. మా క్షేమాన్ని గురించి కూడా వాళ్ళు అడిగారయ్యా. తే సమేచ్చ తథాన్యోన్యం సన్నాహాన్ విప్రముచ్య చ ఏకీభూతాస్తతో వీరా గంధర్వా సహ పాండవై
అపూజయేతాం అన్యోన్యం చిత్రసేన ధనంజయో. ఆ ఇద్దరు కలుసుకొని యుద్ధ సన్నాహాలన్నీ విడిచిపెట్టారు. అప్పుడు పాండవులు గంధర్వ వీరులు ఒకటైపోయారు. అర్జున చిత్రసేనులు ఒకళ్ళొకళ్ళు ఆదరించుకున్నారు. ఇదయ్యేది అంతా జరిగింది అని ఈ వృత్తాంతం అంతా కూడా ఆ రాధేయుడికి చెబుతున్నాడు అన్నమాట. ధార్తరాష్ట్రుడైనటువంటి దుర్యోధనుడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి దుర్యోధన వాక్యే 48+200 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో దుర్యోధన వాక్యము అనే 248వ అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.